నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వైద్యులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి వారు దాదాపుగా 15 నెలలు గడిచిపోయింది. కనీసం వారు పడుతున్నటువంటి బాధలు కానీ వారి కష్టాలను కానీ అర్థం చేసుకోకుండా చేస్తున్నారు, చేయట్లేదు అని అనడం లేదు. కానీ అంతంత మాత్రమే. వారు ఈరోజు వైద్యం చేయాల్సినటువంటి వారు రోడ్డెక్కి మాకు న్యాయం చేయండి మహాప్రభు, వి వాంట్ జస్టిస్ అని ప్లకార్డులు పట్టుకొని ధర్నా చౌక్లో వారి ఆవేదనను వెలబుచ్చుతున్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది చూడాలి. అంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? వారు నిజంగా ఎంత ఎమర్జెన్సీ సర్వీస్ అంటే వైద్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇలా కొంతమంది కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారు చాలా కీలకమైనటువంటి వారు. అటువంటి వారిని ఇంత బాధ పెట్టకూడదు. ముఖ్యంగా నేను దీన్ని కంటిన్యూ చేసే ముందు మా ప్రతినిధులు అక్కడికి వెళ్ళినప్పుడు మా వారిని బ్రతిమిలాడి మా సమస్యను మీ ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి, వారికి తెలియక కాదు, మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో మాకు అర్థం కావట్లేదు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే డిఎస్సి రాసి డిఎస్సిలో మాకు అన్యాయం జరిగింది అని వారి బాధలను వారి ఆవేదనను సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశాం. ఇలా ఎన్నో సమస్యలను ఒక్కటి కాదు. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1100 ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పిహెచ్సిలు అంటారు. అక్కడ పనిచేస్తున్నటువంటి సుమారు 2800 మంది డాక్టర్లు ఈరోజు రోడ్డెక్కి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని మహిళా డాక్టర్లు అందరూ కలుపుకొని ఒక వేదికపై చేరారు. చూస్తున్నాం మన విజువల్స్లో. వారు దాదాపుగా 18 రోజుల నుంచి వారు హక్కులను కాపాడుకునేందుకు మాకు న్యాయం చేయండి అంటూ ధర్నాలు చేస్తున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం స్పందించట్లా. కొన్నింటికి ఒప్పుకున్నారు, కానీ అసలైన వాటిని ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది వారి బాధ. ఇటువంటి సందర్భంలో కొంతమంది నెంబర్ 1 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు, వారి ఆవేదనను తెలియజేశారు. ఒకసారి మనం కూడా చూద్దాం వారు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ స్వర్ణ, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మరి ఏపీపీహెచ్సి డాక్టర్ల సంఘం ఈరోజు 17వ రోజు నిరాహార దీక్ష చేస్తుంది. గత 16 రోజులుగా మేము ఇక్కడ ఇల్లు వాకిలి అంతా వదిలేసి రూమ్లు తీసుకొని మా డాక్టర్లు అందరం కష్టపడుతున్నాము. మా ప్రధాన డిమాండ్లు ఏమంటే పీజీ ఇన్ సర్వీస్ కోటా ఇది వరకు 30% ఉన్నది, లాస్ట్ ఇయర్ 20% చేశారు. ఈ సంవత్సరం మరీ తగ్గించి 15% చేశారు. టైం బౌండ్ ప్రమోషన్స్ రెండవది. 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లకి ఇతర డిపార్ట్మెంట్లతో కంపేర్ చేసుకుంటే అసలు పదోన్నతి ఉండడం లేదు. మూడవ డిమాండు నోషనల్ ఇంక్రిమెంట్. 2020లో జాయిన్ వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇంకా ఇవ్వలేదండి. 4th ట్రైబల్ అలవెన్స్ అండ్ సంచార చికిత్స అలవెన్స్ 5th. మారుమూల ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో ఎంతో కష్టపడుతూ ప్రజలకి సేవ అందిస్తున్నాం మేమందరం. కాబట్టి మా ప్రధాన డిమాండ్లన్నీ ప్రభుత్వం గుర్తించి తొందరగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పి రామకృష్ణ, ఏపీపీఎస్సిడిఏ స్టేట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని. కర్లపాలెం పిహెచ్సి బాపట్ల డిస్టిక్ నుంచి వచ్చాను. మా డిమాండ్స్ 5 డిమాండ్స్ గవర్నమెంట్ దగ్గర ముందు ఉంచాము. గవర్నమెంట్ పీజీ కోటా విషయంలో పోయిన సంవత్సరమే మాకు హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మేము అడుగుతుంటే నవంబర్ అని అంటుంది. కానీ మాకు ఇప్పుడే వ్రాతపూర్వకంగా పీజీ కోటా 20% నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామని వ్రాతపూర్వకంగా ఇస్తే మాత్రమే ఈ స్ట్రైక్ని ఆపుతాము. లేకపోతే ఈ స్ట్రైక్ని వేరే రూపాల్లో వివిధ రూపాల్లో ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. కానీ ఈ 5 డిమాండ్స్ మేము పోయినసారి మీరు ఇచ్చిన హామీలే. ఇప్పుడు కొత్తగా ఏపీపీఎస్సిడిఏ హామీలేమీ కోరట్లేదు, కొత్త గొంతెమ్మ కోరికలేమీ కోరట్లేదు. ఆల్రెడీ ఉద్యోగస్తులకు అందరికీ పిలిచి
మీరు అన్ని యూనియన్స్కి పిలిచి మీరు గవర్నమెంట్ అన్ని ఇస్తున్నారు కదా, ఎంతో కొంత చేస్తున్నారు గవర్నమెంట్. మేము దానికి మంచి చేస్తున్నందుకు మాకు అభినందనలు తెలుపుతున్నాము ఏపీఎస్సీడీఏ తరఫున. అలాగే మాకు కూడా మమ్మల్ని కూడా పిలిచి పీజీ కోటా అని, ఇది తరతరాల నుంచి దాదాపు 25 సంవత్సరాల నుంచి వస్తున్న పీజీ కోటా విషయంలో మాత్రము మేము తగ్గేది లేదు. దేనికైనా కానీ కంపల్సరిగా ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఇదండి పరిస్థితి. అంటే మాకు న్యాయం చేయండి, మాకున్నటువంటి డిమాండ్స్ న్యాయపరంగా న్యాయబద్ధంగా మేము అడుగుతున్నాం, ఎందుకు మీరు ఈ విధంగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు? మేమే పాపం చేశాం, మాకెందుకు ఈ శిక్ష? ఈ రోజున నిజంగా గ్రామాలలో కానీ గిరిజన తాండాలలో కానీ వైద్యం అందుతుంది అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వల్ల అని చెప్పొచ్చు. మరి అటువంటి వారి బాధలను అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం స్పందించాలి. అది చేయకపోగా ఒక రకమైనటువంటి ఎవరైతే ధర్నాలో పాల్గొన్నారో వారి వివరాలను సేకరించండి, వారికి ప్రత్యామ్నాయంగా పిహెచ్సిలో సేవలు ఆగకూడదు, మీరు ఆ పనిలో ఉండండి అని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేయటం మరి ఎందుకో ఏమిటో వారికే తెలియాలి. ఇక్కడ మా పాయింట్ ఒకటే, వారితో మాట్లాడి శాంతియుత వాతావరణంలో వారి సమస్యల మీద ఫోకస్ చేసి మేము పరిష్కరిస్తాం అని ఒక భరోసా ఇవ్వటం కానీ హామీ ఇవ్వటం కానీ చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదుగా. 3వ రోజో 4వ రోజో దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. కానీ 18 రోజులకి చేరిందే. ఇలా ఎన్ని రోజులు? అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సరైనటువంటి వైద్యం అందక, సకాలంలో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు పోతున్నాయి. మరెందుకు? పేదలే మా దేవుళ్ళు, పేద ప్రజల సంక్షేమం కోసం మేమున్నాం అని చెప్పి ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికినటువంటి కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను పక్కన పెట్టేశారు. మరి వారు ఆలోచించుకోవాలి. ఈ రోజున డాక్టర్లు సాధారణంగా ఇన్ని రోజులు చేస్తే 1 రోజు 2 రోజులు ధర్నా, 18 రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఎక్కడన్నా ఉందా? పెద్ద పెద్ద హాస్పిటల్లో అక్కడ అప్పటికప్పుడు చేస్తారు, ఆ సాయంత్రానికి చర్చల పేరుతో అయిపోతుంది. తెలంగాణలో గాంధీ కానీ ఉస్మానియా కానీ జుడాల ధర్నాలు మనం చూసాం, జూనియర్ డాక్టర్ల ఆందోళన. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఏర్పడింది అంటే కూటమి పెద్దలకి తెలియాలి. దీనికి సంబంధించి వారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి వైద్యులను అర్థం చేసుకొని సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రభుత్వం మాకు మేలు చేయాలి అని కోరుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర యూనియన్ నాయకులు రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేందుకు మనకి ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది, 18వ రోజు, 19వ రోజు, 20వ రోజు ఇలా కొనసాగుతుందా లేదా దీనికి ఏదైనా ఫుల్ స్టాప్ అనేది పడుతుందా అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. వారి యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది డాక్టర్ రామకృష్ణ గారు, రాష్ట్ర యూనియన్ నాయకులు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిహెచ్సి వైద్యులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆందోళన అంటే శాంతియుతంగానే చేస్తున్నారు. ప్రభుత్వం మరి వారు స్పందించాలి, ప్రభుత్వం దిగి రావాలి, ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచించి వారికి న్యాయం చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మేము కూడా కోరుకుంటున్నాం. రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి సార్, ఏంటి 18వ రోజుకి చేరింది మీరు చేస్తున్నటువంటి ధర్నా? ఇంకా ఎన్ని రోజులు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది? రాష్ట్రంలో ఇప్పటికే పిహెచ్సిలో పరిస్థితి అంటే వైద్య సేవలకు సంబంధించి అంతంత మాత్రంగానే ఉంది. సార్, మేము కోరుకునేది ఏంటంటే పిహెచ్సిలో డాక్టర్స్ అనేది వెళ్ళాలి, కానీ గవర్నమెంట్ మొత్తు నిద్ర ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు. పోయినసారి ఇచ్చిన పోయినసారి ఇచ్చిన కమిట్మెంటే కానీ ఇప్పుడు మేము కొత్తగా ఏమీ దాంట్లో చేర్చలేదు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం ఉన్న స్ట్రైక్ డిమాండ్స్ ఇప్పుడు మేము అడుగుతున్నాము. కానీ వాళ్ళు ఏంటంటే మిగతా టైమ్ ఆన్ ప్రమోషన్స్ ఇస్తాము, కమిటీ వేస్తాము, తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తాము అన్నారు కానీ, ట్రైబల్ అలవెన్స్ ఇస్తామన్నారు కానీ ఈ పీజీ ఇన్ సర్వీస్ కోటా విషయంలో మెలిక పెట్టారు. నవంబర్ లో మీకు క్లారిటీ ఇస్తాము, నవంబర్ లో మీరు రాండి అంటున్నారు. కానీ పోయినసారి మీరు మోసం చేశారు, మేము మాకు లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ లో మీరు 15% ఇస్తారా 10% ఇస్తారా
అనేది మాకు కావాలి. క్లారిటీ అని అడుగుతున్నాం. దాన్ని మీరు ఇస్తే మేము విరమిస్తానికి ఏది ఈ స్ట్రైక్ విరమిస్తానికి రెడీగా ఉన్నాము. అక్కడే మెరుగుపడింది. కానీ వాళ్ళు ఏమంటారు, మీరు డ్యూటీలోకి చేరండి, మీకు ఈ సంవత్సరం 20% పీజీ సర్వీస్ కోటా ఇస్తాము, నెక్స్ట్ ఇయర్ అనేది మేము నవంబర్ లో ఇస్తామంటున్నారు. అదే మాట పోయిన సంవత్సరం చెప్పారు. ఎందుకు అబద్ధాలు చెప్పారు? అదే అనేది మాకు కావాలి. ఇప్పుడు కూడా మేము మాకు అయ్యే నమ్మకం ఉంది మీ మీద. రేపు నవంబర్ లో కూడా మీరు ఇస్తారని, మీరు 5% ఇస్తే, 2% ఇస్తే, రేపు పీజీ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ 2026, 27 చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏమి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇన్ సర్వీస్ కోటాలో చాలా మారుమూల ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు. చదవడానికి కూడా టైం ఉండదు. రెగ్యులర్ వాళ్ళతో ఎలాగా వాళ్ళు కాంపిటీషన్ లో నెగ్గుకొస్తారు. ఒక పక్క కలెక్టర్లు, ఒక పక్క డిఎంహెచ్ఓలు వాళ్ళని టార్చర్ పెడుతున్నప్పుడు ఎలా చదువుతారు? అయినా కానీ ఏదో ఒకటి చదవాలి. అది 20 సంవత్సరాల నుంచి వచ్చిన ఇన్ సర్వీస్ కోటా. అది ఇప్పుడు ఇచ్చింది కాదు. ఇది దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచో వస్తున్నది. అది వీళ్ళు ఏంది ఆల్రెడీ తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఉన్నదే ఇది. టీడీపీ గవర్నమెంట్ కానీ మన 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 రాజకీయ చరిత్ర ముఖ చిత్రం తెలిస్తే దాదాపు కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ మన 5 సంవత్సరాలు అన్నింటిలో ఉన్నదే కదా. ఇది కొత్తగా వీళ్ళు ఏది క్రియేట్ చేసింది కాదు కదా. ఇది వీళ్ళు క్రియేట్ చేసి ఉంటే ఓకే, మేమే క్రియేట్ చేసాం, ఇది కొత్తది, ఇది మన భారతదేశంలో అని అనొచ్చు. లేదు కదా. ఇది వాళ్ళు ఏంది అనేది మాది. మీరేంది, మీరు టీడీపీ కావచ్చు కానీ గవర్నమెంట్ కావచ్చు, కానీ మీరు కూడా ఉన్నారు కదా ఒకప్పుడు అన్ని గవర్నమెంట్ లో. ఇప్పుడంటే కూటమి, కానీ మీరు ఒకప్పుడు టీడీపీలో ఉన్నది, ఇప్పుడు ఉంది కదా. ఇది సర్వీస్ కోట టీడీపీ గవర్నమెంట్ లో ఉంది, వైసీపీ గవర్నమెంట్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఉంది, అన్ని ఉన్నాయి కదా. అది మీరేంది అనేది మాకు ఎందుకు అస్యూరెన్స్ తరతరాలు చదివిన సాంప్రదాయమైన దీన్ని ఎందుకు మీరు ఎగనెస్ట్ చేస్తున్నారు? అంటే ప్రైవేట్ మెడికల్తో కుమ్మక్కయ్యారా అది మాట్లాడకూడదు. కానీ నేను బాగా చెప్తున్నాను ఊరికే, ఎందుకు మీరు ఎంత ఒత్తిడి పెట్టారు అనేది కావాలి. అంటే ఏమి ఎవిడెన్స్ లేకుండా మీడియాతో మేము మాట్లాడకూడదు. ఎవిడెన్స్ తో లేకుండా ఏం సార్ మీరు మాట్లాడడం మీరు అనొచ్చు. మీరు ఎందుకు అలాగే మాట్లాడుతూ అలా అనొద్దు. ఓకే, ఇప్పుడు మీ ఆవేదన మాకు అర్థమైంది. రామకృష్ణ గారు, ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క శాంతియుత ధర్నాలో కాదు, నేను రామకృష్ణ కాదు, దాదాపు స్టేట్ లెవెల్లో 26 జిల్లాల్లో నుంచి మేము అందరం మాట్లాడుతున్నాం. అదే నేను అనేది. అది మీ వెంట కూడా వచ్చాడు ఎవరు, మీ మీడియా పర్సన్ కూడా వచ్చాడు అంతేగాని నేను ఒక్కడే మాట్లాడింది కాదు. అదే అందరి తరపున మీరు మాట్లాడుతున్నారు, వారి వాయిస్ మీరు వినిపిస్తున్నారు, దాంట్లో తప్పు లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం లేకపోతే ఉద్యమం శాంతియుతంగా చేస్తున్నారు, ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా చేయట్లా. అయితే ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఎవరెవరైతే ధర్నాలో పాల్గొన్నారో వారి వివరాలను సేకరించండి అని స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దానికేం మేమేం భయపడలేదు. వాళ్ళందరూ ఏమని చేసుకోమని ఏమని అన్ని పోయిన సంవత్సరం కూడా చాలా అన్ని టార్చర్లు పెట్టారు, అన్ని చేశారు, కానీ ఏమి ఎవరు భయపడలేదు. అందరూ న్యాయబద్ధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నాం. న్యాయబద్ధంగా అంటే న్యాయబద్ధంగా కోర్టుల ద్వారా కూడా ముందుకెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం మేము. అంతేగాని మేమేమి ప్రజలకు కానీ ఎవరికి కానీ వ్యతిరేకంగా అంటే ఒక సిస్టమ్ కి వ్యతిరేకంగా వెళ్ళడానికి మాకు సిద్ధంగా లేము. ప్రభుత్వానికి కూడా మేము అనుకూలంగానే ఉన్నాం. తప్పకుండా సార్, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క శాంతియుత ఉద్యమంలో ఖచ్చితంగా మీరు మాత్రం ఒక్కటి కూడా బయటకు వచ్చి కూడా ఒక్క స్లోగన్ కూడా ఇవ్వలేదు. అదే మీరు మీ ఏదైతే మీ హక్కులను కాపాడుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో, శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాలో మీరు సఫలీకృతులు అవ్వాలి. అలాగే పిహెచ్సిలో దాదాపుగా 2800 మంది పనిచేస్తున్నారు, మీరు వైద్యులు. మీ అందరికీ న్యాయం జరగాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది సార్. త్వరలోనే ఇంకో విషయం ఏంటంటే, ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఒకటి మాట ఉంది సార్, మీరు డాక్టర్లు చాలా శాంతియుతంగా బాగా చేస్తున్నారు, ఒక్కటి కూడా ఒక వైలెన్స్ లేదు, టీచర్ లాగా మిగతా వాళ్ళందరిలాగా మీకు కూడా మంచి జరగాలని వాళ్ళు కూడా అన్నారు ఈ రోజు. చూడు, ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. అది మనందరం ఒక మీడియా లాగో ప్రభుత్వానికి ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ఒక మీడియా టైప్. అది వాళ్ళు కూడా మాకు అన్నారు, సార్ మేము ఒక ర్యాలీ చేయాలంటే 2 రోజులు టైం ఇవ్వండి, మేము ప్రభుత్వంతో మాట్లాడి పై అధికారులతో మాట్లాడి కమిషనర్ తో మేము మాట్లాడతామని కూడా మాకు మాట ఇచ్చారు. అంటే ఏంటంటే
మేమెంత మంచితనంగా వెళ్తున్నాం అవును అనేది సార్, అవును. అది వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. మీకు మంచి జరుగుద్ది సార్, ఖచ్చితంగా మంచి జరగాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్ నెంబర్ 1 న్యూస్ కూడా మీ తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది, ప్రాధేయపడుతుంది. మీరు త్వరలోనే దీన్ని కాల్ అప్ చేసి మీ విధుల్లో చేరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినారు. మొత్తానికైతే ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడారు. వారు ఎక్కడ కూడా ఏదో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు, కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మేము అడుగుతున్న దాంట్లో న్యాయమే ఉంది, కానీ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం కాదు, ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉంది. కానీ మరి ప్రభుత్వం మాత్రం ఇలా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. మమ్మల్ని ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం భయపెట్టాలని చూసినా మేము అదిరేది లేదు, బెదిరేది లేదు అని రామకృష్ణ గారు చెప్తున్నారు. వైద్యుల తరపున మేము కూడా కోరుకునేది ఒకటే, ప్రభుత్వానికి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విభాగం వైద్య విభాగం. మెడికల్ సర్వీసెస్లో ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పందించండి, వారికి న్యాయం చేయడానికి మీరు ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.